బిజినెస్ ని కెరీర్ ని స్టార్ట్ చేయడమే కాదు, సక్సెస్ఫుల్ గా కాదు, సూపర్ సక్సెస్ఫుల్ గా బిజినెస్ ని బిల్డ్ చేస్తున్నారు, సూపర్ సక్సెస్ఫుల్ గా. సో వి వాంట్ యువర్ ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ సార్. మీకు మీరు ఏం అంటే మీరు ఈ వర్క్ ఎంత ఈజీగా ఉంది టీం వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత, దానికి మీరు ఎలాంటి చేంజెస్ చేస్తున్నారు? బిఫోర్ మీరు ఏం చేసేవాళ్ళు, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఇలా. సార్ నేను బిఫోర్ అమృత గోల్డ్ లో జాబ్ చేసేదాన్ని సార్ విజయవాడలో. ఓకే. సో దానికి ముందు అయితే నేను చాలా ఫేస్ చేశా, బిజినెస్ చేశా, పర్సనల్ గా హోటల్ బిజినెస్ చేశాను, జాబ్స్ కూడా వేరే జాబ్స్ కూడా చేశా. ఆల్రెడీ నేను ఈ కంపెనీ, నా ఫస్ట్ కెరియర్ ఈ కంపెనీ. అప్పుడు నా చిన్న ఏజ్, కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల దీన్ని చేయలేకపోయా. అప్పుడు ఒకసారి మీటింగ్ లో అయితే చెప్పాను నేను. సో ఆ తర్వాత దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలియదు. అప్పుడు నేను ఆల్రెడీ అసిస్టెంట్ సూపర్వైజర్ అయిపోయా, కానీ దాన్ని యూజ్ చేసుకునేది నాకు తెలియలేదు చిన్న ఏజ్ అవ్వడం వల్ల. సో తర్వాత చాలా ఫేస్ చేసి, సో రీసెంట్ గా అయితే అమృత గోల్డ్ జాబ్ చేశాను. ఈ ఎక్స్పీరియన్స్ అంతా ఈ కంపెనీ కోసమే అన్నట్టు అనిపించింది. నేను ఆల్రెడీ మీకు అప్పుడు చెప్పాను కూడా. సో అట్లా ఈ కంపెనీలోకి నేను వచ్చాను సార్. ఒక యాప్ లో చూసుకుంటూ ఆ జాబ్ లో వచ్చే సాలరీ సరిపోక పార్ట్ టైం ఏదైనా చేసుకుందాము, చాలా ఆన్లైన్ బిజినెస్ నేను చేశాను, నష్టపోయాను. సో కంప్యూటర్ ఇస్తాం, అది ఇస్తాం, అన్ని ఫ్రాడే. అట్లా నేను మోసపోయి అయితే ఉన్నా. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఒకళ్ళ ద్వారా నేను ఇది విన్నాను. రాజేష్ గారు మీరు మాట్లాడటం చూసి ఆల్రెడీ మీరు నాకు తెలుసు. సో సార్ ఏంటి ఇప్పుడు జూమ్ మీటింగ్ లో మాట్లాడుతున్నారు అని చెప్పి నేను ఇదివరకు చేసిన సాగర్ సార్ ని కాంటాక్ట్ అయ్యా. సో మేడం సార్ చెప్పారు, ఇలా సిస్టమ్ అంతా చేంజ్ అయింది మేడం, ఇప్పుడు చాలా బాగుంది, ఇప్పుడు అంతా ఆన్లైన్ బిజినెస్ అయిపోయింది అని చెప్పి. సో ఇప్పుడున్న ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుందాము అని చెప్పేసి ఆఫర్ ప్యాక్ లో చూసేసి చేసుకొని స్టార్ట్ చేశాను సార్ నా జర్నీ. నేను స్టార్టింగ్ లో చాలా అప్ అండ్ డౌన్స్ నేను చూశాను, కానీ నేను డౌన్ అలా అయిపోలేదు. నేను సరిగ్గా చేయలేకపోతున్నాను. ప్రతిదీ నేను సీనియర్ ని అడిగాను. సో ఆయన చెప్పారు, దాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాను. నేను ఏం మాట్లాడే తీరు మార్చుకోవాలో, బిజినెస్ గురించి ఇంకా తెలుసుకోవటం, సో మాట్లాడే తీరు మార్చుకోవటం, అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్, వాళ్ళకి వింటున్నారా, వాళ్ళకి అర్థమవుతుందా. వెరీ లెస్ టైం ఉంది మనకి. ఈ రోజు సెషన్ చాలా లెంత్ అయిపోయింది. సో ఈ రోజు న్యూ కమర్స్ చాలా మంది వచ్చారు, పర్టికులర్ గా న్యూ కమర్స్. సో న్యూ కమర్స్ అంటే వాళ్ళు ఆల్రెడీ 5 ప్రోగ్రామ్స్ వినుండొచ్చు, ఆఫర్ ప్యాక్ కూడా వచ్చి ఉండొచ్చు. బట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కొన్ని డౌట్స్ తో వాళ్ళు ఉండొచ్చు, నేను చేయగలుగుతానా, నేను టీం వర్క్ ఇవన్నీ. వాళ్ళకి ఏం చెప్తారు? దెన్ టేకింగ్ ఎ రైట్ డెసిషన్ ఇన్ ఎ రైట్ టైం, ఇస్ ఇట్ వర్త్ ఆర్ నాట్? సార్ వాళ్ళు మాత్రం ఒకటి సార్, వాళ్ళకి కొంతమందికి చెయ్యాలని ఉండొచ్చు, పక్కన ఉన్న వాటిలో మాటలు వింటారు. కానీ నిజంగా వాళ్ళకి కావాలి అనుకున్న ప్రతిదీ కూడా పక్కన వాళ్ళ మాటలు విని ఆపేస్తున్నారా? కానీ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఓన్ గా నచ్చి కొన్ని పనులు చేస్తున్నారు. సో ఇది కూడా అలాంటిది, ఇది వాళ్ళ కెరియర్. సో ఎవ్వరు మాటలు కూడా వినదు, తీసి అవతల పాడేస్తారు. కొన్ని మాత్రమే మనము చేసుకుంటామా లేదా, చేసుకోగలమా లేదా, ప్రాబ్లమ్స్ మనవి. సో మన మీద మనకే నమ్మకం లేదు, ఒకళ్ళ మాటలు మనం వింటున్నామంటే ఏ పొజిషన్ లో ఉన్నాం మనం, మన లైఫ్. సో ఇందులో మనకి కెరియర్ కనిపిస్తే స్టార్ట్ చేసేయాలి. సో ఆఫర్ వచ్చిన వాళ్ళు ఆఫర్ యూజ్ చేసుకొని స్టార్ట్ చేయొచ్చు, లేని వాళ్ళు మీడియం ట్రాక్స్, స్లో ట్రాక్స్ ఉన్నాయి కదా. సో ఆఫర్ వస్తే మాత్రం చేసుకోవడమే కరెక్ట్ డెసిషన్ సార్. ఆలోచించద్దు, వెంటనే స్టార్ట్ చేసుకోవాలి అందరూ కూడా. సో మీరు ఇప్పుడు ఇంతకుముందు జాబ్స్ చేశారు కదా, ఫైనల్ క్వశ్చన్ అంటే, మీరు ఇంతకుముందు జాబ్ చేసినప్పుడు అక్కడ పెట్టిన ఎఫర్ట్స్, దాంట్లో వచ్చిన ఇన్కమ్, ఇప్పుడు ఇక్కడ ఈ ఆపర్చునిటీ చేస్తున్నారు, దీంట్లో పెట్టే ఎఫర్ట్స్, దీంట్లో వచ్చే ఇన్కమ్, ఏది ఆ తూకం వేస్తే ఏది ఎక్కువ మీకు అనిపిస్తుంది లతమోనిక గారు? ఏది ఎక్కువ ఎఫర్ట్? ఎక్కువ అంటే మీరు అంటే బెస్ట్ అని అడుగుతున్నారు. విచ్ వన్ ఇస్ ద బెస్ట్? యా, దట్ ఇస్ వాట్. అయితే జాబ్ లోనే ఎక్కువ పెడతాం సార్, దీంట్లోనే తక్కువ పెడతాం. అండ్ బెనిఫిట్స్? ఈ కంపెనీలో ఎఫర్ట్ చాలా తక్కువ పెట్టినా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి, బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. అక్కడ మనం పెట్టే బెనిఫిట్ మన కోసం కాదు, ఆఫీస్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళ కోసం. సో బెనిఫిట్స్ ఆబ్వియస్లీ మనకు ఉండదు, కంపెనీ ఎవరు రన్ చేస్తున్నారో వాళ్ళకు ఉంటుంది, ఇక్కడ మనకు ఉంటుంది. ఇప్పుడు యావరేజ్ గా మీరు, నాకు తెలిసి మీరు చేసిన జాబ్ లో మీకు ఎంత శాలరీ ఇచ్చేవాళ్ళు మేడం? లాస్ట్ 14,000 సార్. 14,000. మీరు ఇక్కడ కనీసం దీన్ని 3 times ఎర్న్ చేస్తున్నారని అనుకుంటున్నాను. అవును సార్. కనీసం 3 times అంటే అట్లీస్ట్ 30 to 40,000, 30 to 40 బిట్వీన్ ఉందేమో. అది కూడా ఇదేమి ఎండ్ ఏం కాదు. మనం బహుశా ఇక్కడ ఈ ఆపర్చునిటీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ మంత్ ఒకవేళ 30 to 40,000 ఎర్న్ చేసామంటే నెక్స్ట్ మంత్ దాన్ని డబుల్ కూడా చేయొచ్చు. అండ్ దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ అది. అండ్ మీరు ఆల్రెడీ ఎర్న్ చేస్తున్నారు, సక్సెస్ఫుల్ గా వెళ్తున్నారు లతామోనిక గారు. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్. చెప్పండి.
ఓకే. ఇంకో విషయం సార్, మా చిన్న అబ్బాయి సార్ 10 years ఉంటది. వాడికి కంపెనీలో వర్క్ ఎలా చేయాలో కూడా తెలుసు. నేను చెప్పలేదు. వాడు ఇవన్నీ విని చూసేసి చేయాలి దీంట్లో ఫస్ట్ స్టార్టింగ్. సో తర్వాత ఒక మంచి పొజిషన్ ఉంటది, మనం బాగుంటాం, అలాగే వేరే వాళ్ళకి ఒక లైఫ్ ఇస్తామని వాడికి అర్థం అయ్యి వాడు చెప్తున్నాడు నాకు, నేను పెద్ద అయిన తర్వాత ఈ బిజినెస్ చేస్తాను మమ్మీ, నాకు ఎంత టైం ఉంది వెళ్ళడానికి, నేను బిజినెస్ స్టార్ట్ చేయడానికి అని అడుగుతున్నాడు. నన్ను ఒక మేనేజర్, నువ్వు ఎప్పుడవుతావు మేనేజర్, ఇదే అడుగుతా ఉంటారు. అంటే పిల్లలకి కూడా ఇది చాలా ఈజీగానే అర్థం అవుతుంది. కరెక్ట్ కరెక్ట్. సో మీ బాబు ఉన్నారా అక్కడ, ఉన్నారా మనం పక్కన? కూడా మన మైండ్ సెట్ ఉన్నారు సార్, కానీ మాట్లాడు భయపడతాడు. చిన్ను